క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఆదర్శాలను సేవాభావాన్ని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏపీఐఏసీ డైరెక్టర్ మండలి రాజేష్ అన్నారు. క్రికెట్ సామ్రాజ్యంలో మొదటిలేని మహారాజు ధోని అని అన్నారు. తన నైపుణ్యంతో దేశ ప్రజల మనసును దోచుకున్న ధోని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, నేటి యువత ధోని అడుగుజాడలో నడుస్తూ క్రీడాస్ఫూర్తిని చాటాలని అన్నారు. మాజీ ఇండియా క్రికెట్ టీం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పుట్టినరోజును విజయవాడ ధోని ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని శైలజా థియేటర్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ హాజరై థియేటర్ వద్ద అభిమానులు ఏర్పాటు చేసిన నిలువెత్తు ధోని ఫ్లెక్స్ కటౌట్ను ఆవిష్కరించారు. థియేటర్లో ధోని సినిమా ప్రదర్శించగా కొద్దిసేపు తిలకించారు. అనంతరం ధోని 44వ పుట్టినరోజును పురస్కరించుకుని 44 కిలోల కేకులు కోసి అందరికీ మిఠాయిలు పంచారు. 500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండలి రాజేష్ మాట్లాడుతూ క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోని రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోట్లాది అభిమానులు సంపాదించుకున్నారన్నారు. క్రీడా స్ఫూర్తిని చాటలే ధోని క్రీడను ఆడతారని, యువత అదే స్ఫూర్తిని తీసుకోవాలని అన్నారు. జనసేన పార్టీ నగర ఉపాధ్యక్షుడు కామల సోమనాథం మాట్లాడుతూ ధోని పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు మధ్య పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం, సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ విజయవాడ నగర సంయుక్త కార్యదర్శి సోడిశెట్టి రాధాకిరణ్, 59వ డివిజన్ అధ్యక్షుడు తాడి దుర్గారావు, 57వ డివిజన్ అధ్యక్షుడు పైలా ప్రకాష్, కోసరి హనుమంతు, దాసరి బాలాజీ, భీమన వెంకట్, విజయ్, రాజా, ధోని అభిమానులు, భువన్ రాజ్, భువనాచారి, రవితేజ, మోహన సాయి, వీర, రాఘవేంద్ర, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహేంద్ర సింగ్ ధోని వీరాభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ క్రీడాకారుడు, ప్రపంచ క్రికెట్లోనే దిగ్గజం శ్రీ మహేంద్ర సింగ్ ధోని గారి జన్మదినాన్ని పురస్కరించుకుని విజయవాడ ధోని ఫ్యాన్స్ అసోసియేషన్లో ఆధ్వర్యంలో ఈరోజు ధోని గారి బర్త్డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా 1000 మందికి పైచీలుక ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ధోని ఫ్యాన్స్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే యావత్ ప్రపంచంలోనే మహేంద్ర సింగ్ ధోని గారంటే మనందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా ప్రతి ఒక్క క్రీడాకారుడు కానీ మన యువత కూడా ధోని గారిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 1981లో జూలై 7వ తారీఖున జార్ఖండ్లో ఆయన జన్మించి ఈరోజు ప్రపంచంలోనే అత్యుత్తమ క్రీడాకారుడిగా ఎదగటం మనందరికీ, భారతీయుడిగా మనకి గర్వకారణం. అంతేకాకుండా మన మహేంద్ర సింగ్ ధోని గారు అసలు క్రికెటర్ కన్నా ముందు ఫుట్బాల్ గోల్ కీపర్గా ఉంటూ అక్కడ క్లబ్లో ఒకరోజు క్రికెట్కి ఛాన్స్ వచ్చి ఆ క్రికెట్లో ఆయన చేసిన వికెట్ కీపింగ్ ఎంతో అద్భుతంగా వికెట్ కీపింగ్ చేయడంతో పాటు ఆ రోజు అండర్-16కి సెలెక్ట్ అవ్వటం, వెంటనే ఫస్ట్ వన్డే మ్యాచ్కి బంగ్లాదేశ్తో ఆయన డిసెంబర్ 23వ తారీఖు 2004లో మ్యాచ్లో అరంగేట్రం చేయటం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మహేంద్ర సింగ్ ధోని అంటే మనందరికీ ఆయన ఎంత గొప్ప క్రీడాకారుడో మనందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా ఐసీఐసీ నిర్వహించినటువంటి అన్ని ట్రోఫీల్లో విజయం సాధించిన ఏకైక కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గారు ఉండటం మనకు చాలా అద్భుతమైన విషయం. అలాంటి ధోని గారిని మనందరం కూడా ఆదర్శంగా తీసుకుని ఈరోజు ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో బాగా తెలిసిన వాళ్ళు మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అయితే, అలాగే మ్యాచ్ ఆడేటప్పుడు కష్టకాలాల్లో ఆ మ్యాచ్ని ఆదుకుని విజయ తీరాలకు తీసుకెళ్లేటువంటి గొప్ప క్రీడాకారుడు మన మహేంద్ర సింగ్ ధోని గారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలను, మంచి కార్యక్రమాలని నిర్వహిస్తున్నటువంటి విజయవాడ ధోని ఫ్యాన్స్ అసోసియేషన్ అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గాంధీనగర్లోని ధోని ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన్ని అభిమానించడమే కాకుండా బర్త్డే సెలబ్రేషన్ చేయడమే కాకుండా పేదలకు అన్నదానం కూడా చేయడం చాలా గర్వకారణంగా ఉంది. అందులో మమ్మల్ని భాగస్వాములు చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండల రాజేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ధోని అంటే పుట్టక ముందు ఇప్పుడు పుట్టిన వాళ్ళు కూడా ఆయన పేరు చెప్పుకున్నారంటే ఇండియన్ క్రికెట్ మ్యాచ్లో ఆయన ఎన్నో అద్భుతాలు సృష్టించారు, ఎన్నో సెంచరీలు చేసి మనకి ఎన్నో పథకాలు ఇండియన్ క్రికెట్లో తెచ్చిన వ్యక్తి. ఆయనకి హృదయపూర్వకంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. పేరు మోహన్ సాయి అండి, నేను భీమవరం నుంచి వచ్చాను.
మేము గత 3-4 సంవత్సరాల నుంచి నందిగామ అంటూ హైదరాబాద్ అంటూ రకరకాల చోట్ల పెద్ద పెద్ద ఈవెంట్లు చేసుకుంటూ ధోని బర్త్డే సెలబ్రేట్ చేస్తూ వచ్చాము. ఫర్ ద ఫస్ట్ టైం ఈ సంవత్సరం విజయవాడలో మన తెలుగు ధోని ఫ్యాన్స్ అసోసియేషన్తో కలిసి ఇక్కడ మైగ్రేట్ అయ్యి ఇక్కడ గట్టిగా పెద్దగా చేద్దామని చెప్పి వచ్చాము. సో అందులో భాగంగానే నిన్న బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాము. ఇవాళ మార్నింగ్ సినిమా వేసిన తర్వాత మామూలు సార్ చేత కేక్ కటింగ్ అండ్ ఇప్పుడు 1000 మందికి భోజనాలు పెడుతున్నాము. అండ్ ఆల్సో ఇంత పెద్ద బర్త్డేని ఘన విజయంగా చేయడానికి సార్ గారు రావడానికి ఒక ముఖ్య కారణం. అండ్ ఆల్సో థియేటర్ మేనేజ్మెంట్ కానీ వీళ్ళు కానీ మాకు చాలా సహకారం అందించారు. ఈ విషయం వరకు మాత్రం ధోని ఫ్యాన్స్ కానీ ఎవరైనా సరే అందరికీ పూర్తిగా కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నాము. అలాగే ధోని గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాము.